హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్క అంశాన్ని క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇవాళ మనకి 29th జూన్కి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే జే ట్యాగ్ అనేది ఇచ్చారు. జాగ్రఫీ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇస్తారు కదా. ఈ జాగ్రఫీ ఇండికేషన్ ట్యాగ్స్ అనేది లాస్ట్ మనం చూసుకుంటే చాలా క్లాసెస్కి ఇచ్చారనమాట. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ అంటే సెక్టార్స్ ప్రోడక్ట్స్ అనేవి డిఫరెంట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇట్లా ఉంటాయి కదా, హ్యాండీక్రాఫ్ట్స్ ఇట్లాంటివి. వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్కి జే ట్యాగ్ అయితే ఇచ్చారు. ఇవాళ ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ వచ్చాయి. కేరళ నుంచి అయితే ఈ సంవత్సరం హైస్ట్ వచ్చాయన్నమాట జే ప్రొడక్ట్స్. ఇప్పుడు వచ్చేసి ఉత్తరప్రదేశ్ నుంచి రీసెంట్గా వచ్చేసి ఒక 7 ప్రోడక్ట్స్ అనమాట. మొత్తం 7 ప్రోడక్ట్స్కి ఈ విధంగా ఇచ్చారు. ఇవేంటో చూద్దాం క్లారిటీగా. సో ఫస్ట్ వచ్చేసి అమ్రోహా దోలక్ అనమాట. సో అమ్రోహా దోలక్ అనేది ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్కి ఇక్కడైతే జే ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే జాక్ ఫ్రూట్ మహోబా వంటి ఒక వుడ్తో తయారు చేస్తారు. సో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ డోలక్ ఉంది కదా, సో డోలక్ ఇన్స్ట్రుమెంట్ దాన్ని యూపీలో ప్రత్యేకంగా తయారు చేస్తారు కాబట్టి ఇచ్చారనమాట దానికి సంబంధించి. సో ఇది వచ్చేసి జిఐ ట్యాగ్కి సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్ అనమాట, ఉత్తరప్రదేశ్ నుంచి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బాగ్పేట్ హోమ్ ఫర్నిచర్స్. సో హోమ్ ఫర్నిషింగ్స్ ఉన్నాయి కదా, ఇది ఉత్తరప్రదేశ్లోని బాగ్పేట్ ప్రాంతానికి సంబంధించింది. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట, దీనికి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో తర్వాత వచ్చేసి బారాబంకీ హ్యాండ్లూమ్. సో బారాబంకీ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్. సో బారాబంకీ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ కూడా జిఐ ట్యాగ్ అనేది ఇచ్చారు. తర్వాత చూసుకుంటే మనకి కల్పి. సో కల్పి హ్యాండ్మేడ్ పేపర్. ఇది హ్యాండ్మేడ్తో తయారు చేస్తారు. ఈ పేపర్ అనేది హ్యాండ్మేడ్ పేపరు, మిషన్స్ ఇలా కాకుండా చాలా క్వాలిటీగా ఉంటుంది కంపేర్ టు ది మనకి మిషన్స్ ద్వారా వచ్చే ప్రింటింగ్ పేపర్ కంటే కూడా ఇది చాలా క్వాలిటీగా ఉంటుంది. సో దీనికి దానికి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మహోబా. సో మహోబా గౌరా. సో మహోబా గౌరా పత్తర్ హార్డ్షిప్. సో హ్యాడ్షిప్ స్లిప్ అనమాట. అంటే ఇది పత్తర్ అంటే స్టోన్ అనమాట. కొన్ని కలర్ఫుల్ స్టోన్స్ తయారు చేస్తారు. ఇవి డిజైన్స్ కోసం యూజ్ చేస్తారు, ఎక్కువగా డిజైన్స్ కోసం యూజ్ చేస్తారు. వన్ యూనిక్ స్టోన్ అనమాట. కంపేర్ టు అదర్ జెమ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్న స్టోన్స్ మనం డెకరేషన్కి యూజ్ చేస్తాం. ఆ స్టోన్స్తో పోల్చుకుంటే ఇది చాలా డిఫరెంట్. తర్వాత వచ్చేసి మణిపూరి తర్కషి. సో మణిపూరి తర్కష్ అనేది కూడా ఇక్కడ డిఫరెంట్. దీనికి కూడా జే ట్యాగ్ అని ఇచ్చారనమాట, మణిపూరి తర్కష్. కానీ ఇది యూపీ నుంచి. సో ఇది ఎక్కడి నుంచి అంటే యూపీ. సో ఉత్తరప్రదేశ్ నుంచి అయితే ఇచ్చారనమాట. మణిపూరి అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. సో నెక్స్ట్ వచ్చేసి సాంబాల్ హార్న్ క్రాఫ్ట్. సో హార్న్ అంటే మీకు తెలుసు కదా, కొమ్ములు తయారు చేస్తారు. క్రాఫ్ట్ అనమాట, హ్యాండీక్రాఫ్ట్స్లో భాగంగా కొన్ని బొమ్మల్ని వాటిని తయారు చేస్తూ ఉంటారు వీటికి సంబంధించి. కాబట్టి ఇవన్నీ కూడా ఓవరాల్గా ఉత్తరప్రదేశ్ నుంచి, సో యూపీ నుంచి ఇచ్చినటువంటి జే ట్యాగ్ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి క్లారిటీగా నోట్ చేసి పెట్టుకోండి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇండస్ వాటర్ ట్రీటీ. సో మామూలుగా ఇది 1960లో జరిగింది. సో 1960లో జరిగింది. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ అనేది సింధు నది ఒప్పందం అంటారు, తెలుగులో వచ్చేసి సింధు నది ఒప్పందం అంటారు. ఇప్పుడు ఇది మనకి వార్తల్లో ఉంది. సో మేజర్గా ఇది ఎందుకు వార్తల్లో ఉంది దానికి సంబంధించింది మనం క్లారిటీగా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇండియా రీసెంట్లీ మేడ్ ఏ ప్రపోజల్. సో మేడ్ ఏ ప్రపోజల్ టు పాకిస్తాన్ టు హోల్డ్ ఏ మీటింగ్ టు డిస్కస్ ది పొటెన్షియల్ రికగ్నైజేషన్ సో ఆఫ్ ది ఇండస్ వాటర్ ట్రీటీ. సో ఇక్కడ వచ్చేసి నెగోషియేషన్ అనమాట, రీనెగోషియేషన్ చేశారు. సో రీనెగోషియేషన్. సో ఏంటంటే మళ్ళీ మనం ఈ మధ్య పాకిస్తాన్కి కొన్ని ప్రపోజల్స్ పంపామన్నమాట. ఇంటర్ వాటర్ ట్రీటీ అనేది ఈ సింధు నది ఒప్పందం ఎప్పుడో 1960లో జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన కొన్ని ప్రపోజల్స్ పంపించి నెగోషియేషన్ చేస్తున్నారు, మళ్ళీ నెగోషియేషన్ చేస్తున్నారు ఈ సింధు నది ఒప్పందానికి సంబంధించి. అదేంటో చూద్దాం. సో అందువల్ల ఇది కంప్లీట్గా వార్తల్లో ఉంది. అంటే ఈ రివర్స్కి సంబంధించి దాని మీద నిర్మించే డ్యామ్స్కి సంబంధించి కొన్ని నెగోషియేషన్స్ జరుగుతాయన్నమాట ఇండియా పాకిస్తాన్కి మధ్యలో. అవేమన్నా ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇట్ వాజ్ సైన్డ్ ఇన్ ఏ సెప్టెంబర్ 1960. సో దీన్ని మొట్టమొదటిసారి 1960 సెప్టెంబర్లో దీన్ని అయితే సైన్ చేసుకున్నారు అన్నమాట. డాక్యుమెంట్స్ అనేది సైన్ చేసుకున్నారు. ఎవరంటే పాకిస్తాను ఇండియా మధ్య ఈ ఒప్పందం అనేది జరిగింది. సో తర్వాత ద ట్రీటీ వాజ్ బ్రోకర్డ్ బై ది వరల్డ్ బ్యాంక్. సో ఈ ట్రీటీ అనేది వరల్డ్ బ్యాంక్లో బ్రోకరేజ్ చేస్తారనమాట. సో వరల్డ్ బ్యాంక్ అనేది బ్రోకరేజ్ చేసింది. సో దీనికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ అనేది పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఈ సింధు నది ఒప్పందంలో బ్రోకరేజ్ చేసిందన్నమాట, మధ్యవర్తిత్వం అనేది చేసింది రెండు దేశాల మధ్య. సో కాబట్టి ఫైనల్గా అయితే ఇది కూడా ఇందులో సిగ్నేటరీ అయిందనమాట. వరల్డ్ బ్యాంక్ కూడా సిగ్నేటరీ కదా, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్తో పాటు ఇది మీడియేట్ చేసింది కాబట్టి ఇది కూడా ఇందులో సిగ్నేటరీ అయితే అవుతుందన్నమాట. ఇది దీనికి సంబంధించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియాకి కొన్ని రివర్సు, పాకిస్తాన్కి కొన్ని రివర్స్ అనేది అలకేట్ చేస్తారు. అవేమున్నాయి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ద ట్రీటీ ఫిక్స్డ్ అండ్ డీలిమిటెడ్ టు ది రైట్స్. సో ఇక్కడ ఏం చేస్తారంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లా పెట్టారు, కొన్ని రైట్స్. అంటే ఈ దేశానికి ఇవి, ఈ దేశానికి ఇవని చెప్పేసి ఒక ఒప్పందంలో జరిగింది. ఈ ఒప్పందానికి సంబంధించి మేజర్గా థింగ్స్ ఏమున్నాయి ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం.
సో ద అప్లికేషన్స్ ఆఫ్ ది బోత్ కంట్రీస్ కనెక్టింగ్ టు యూజ్ ది వాటర్స్ ఆఫ్ ది ఇండస్ రివర్ సిస్టమ్. ఇక్కడ చూడండి వాళ్ళు ఇండస్ రివర్ సిస్టమ్ అని చెప్పారు, ఇండస్ రివర్ సిస్టమ్ అని చెప్పారు. సో రివర్ సిస్టమ్ అంటే కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి ఉపనదులు ఉంటాయి, క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా, అంటే సింధు నది దానికి ఉపనదులు అన్ని కలిపి రివర్ సిస్టమ్ అనమాట. వాటిలో భాగంగా ఇక్కడ అగ్రిమెంట్ అనేది జరిగింది, సింధు నదికి సంబంధించిన ట్రీట్ అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి కొన్ని రివర్స్ అయితే ఇక్కడ ఈస్టర్న్ రివర్స్, వెస్టర్న్ రివర్స్ అని చెప్పేసి డివైడ్ చేశారు. సో మనకి ఎట్లా అంటే తూర్పు వైపు ఉండే నదులు, పశ్చిమాన ఉండే నదులు అని చెప్పేసి డివైడ్ చేసి వాటిని కంట్రీస్కి అయితే అలకేట్ చేశారు. ఇప్పుడు అవి ఏమున్నాయి చూద్దాం. సో ఇట్ గివ్స్ కంట్రోల్ ఓవర్ ది వాటర్స్ ఆఫ్ ది 3 ఈస్టర్న్ రివర్స్. ఇక్కడ చూడండి 3 ఈస్టర్న్ రివర్స్. సో 3 ఈస్టర్న్ రివర్స్ ఉన్నాయి. ఈస్టర్న్ రివర్స్ ఏమంటే ఒకటి వచ్చేసి ఇక్కడ చూడండి బియాసు, రవి, సట్లేజు. సో బియాసు, రవి, సట్లేజ్ వచ్చేసి ఇండియాకి ఇచ్చారు అనమాట. ఇవి వచ్చేసి ఇండియాకి ఇచ్చారు. ఏవి ఈస్టర్న్ రివర్స్, తూర్పు వైపు ఉండే నదులన్నీ కూడా ఇండియాకి అయితే అలకేట్ చేశారు. ఆ నదులు వచ్చేసి బియాసు, రవి, సట్లేజ్ ఇచ్చారు. తర్వాత వైల్ ది కంట్రోల్ ఓవర్ ది వాటర్స్ ఆఫ్ ది వెస్టర్న్ రివర్స్. ఇక్కడ చూడండి వెస్టర్న్ రివర్స్. సో వెస్టర్న్ రివర్స్ ఏమున్నాయంటే ఇండస్, చీనాబు, జీలం వచ్చేసి పాకిస్తాన్కి అయితే అలకేట్ చేస్తారు అనమాట. అర్థమైంది కదా, ఈ రివర్స్ అనేవి అటు ఇటుగా అయితే అలకేట్ చేస్తారు కంప్లీట్గా. కానీ ఈ పాకిస్తాన్కి ఇచ్చిన నదుల మీద డ్రింకింగ్ వాటర్ సప్లై రైట్స్ ఉంటాయి కదా, అవి ఇండియాకి అయితే ఉంటాయన్నమాట. పాకిస్తాన్కి ఇచ్చినప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ సంబంధించిన రైట్స్ ఇండియాకి కూడా ఉంటాయన్నమాట. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఫైనల్గా ఇట్ లేస్ డౌన్ ది డీటెయిల్డ్ రెగ్యులేషన్స్ ఫర్ ది ఇండియా బిల్డింగ్ ప్రాజెక్ట్స్ ఓవర్ ది వెస్టర్న్ రివర్స్. ఇప్పుడు చెప్పాను కదా నేను ఇరిగేషను. సో ఒకటి వచ్చేసి ఇరిగేషను, ఇంకోటి వచ్చేసి డ్రింకింగ్ వాటర్ సప్లై. సో వీటికి సంబంధించి వెస్టర్న్ రివర్స్ అంటే పాకిస్తాన్కి ఇచ్చిన నదుల మీద కూడా ఇండియా అనేది డ్యామ్స్ నిర్మించుకోవచ్చు అని చెప్పేసి ఈ ఒప్పందం జరిగిందనమాట. సో కాబట్టి ఇది సింధు నదికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతుంది కాబట్టి వీటి గురించి సినాప్సిస్ అనేది క్లారిటీగా రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి టాంపా లింక్ కేవ్. సో ఒక గుహ అనమాట. ఇది కేవ్ అనేది వార్తల్లో ఉంది. ఇది చాలా చరిత్ర జరిగినటువంటి గుహ అనమాట. ఇప్పుడు రీసెంట్గా వార్తల్లోకి అయితే రావడం జరిగింది. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో రీసెంట్లీ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ హ్యావ్ బీన్ ఎగ్జామినేటింగ్ ఎట్ ది తాంపాలింగ్. సో తాంపాలింగ్ కేవ్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ ఫౌండ్ ది మోర్ అండ్ మోర్ ఎవిడెన్స్ ది హోమోషెఫియన్స్ ఇన్ ది ఎర్లియర్ టైమ్స్. సో మామూలుగా ఈ కేవ్లో ఇంతకుముందు హోమోషెఫియన్స్ అనమాట. సో హోమోషెఫియన్స్ అంటే ఎవరంటే హోమోషెఫియన్స్ ఆర్ ది మోడర్న్ హ్యూమన్స్. ఇప్పుడు మనం ఉన్నాం కదా మోడర్న్ హ్యూమన్స్, మన యొక్క యాన్సిస్టర్స్ అనమాట. హోమోషెఫియన్స్ నుంచే ఇప్పుడు ఉన్నటువంటి హ్యూమన్స్ అందరూ కూడా వచ్చారు, మోడర్న్ హ్యూమన్స్ అనేవాళ్ళు వచ్చారు. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఈ కేవ్ ఎక్కడ ఉంది, సో మేజర్ ఈ కేవ్కి సంబంధించిన హిస్టరీ ఏముంది, అది ఏ కంట్రీలో ఉందో చూద్దాం. సో ఇట్ రివీల్డ్ దట్ ది హ్యూమన్స్ వర్ ప్రెజెంట్. సో హ్యూమన్స్ వర్ ప్రెజెంట్ ఇన్ ది విసినిటీ ఆఫ్ ది తాంపా లింక్ కేవ్ ఫర్ రఫ్లీ 56,000 ఇయర్స్. సో 56,000 ఇయర్స్ వరకు టైంలో ఇక్కడ వీళ్ళు ఉన్నారనమాట. హోమోషెఫియన్స్ సంబంధించినటువంటి మానవులకు సంబంధించినటువంటి వాళ్ళు అప్పట్లో ఉన్నారు. ఎప్పుడంటే 56,000 సంవత్సరాలకి పూర్వం అయితే ఇక్కడ ఉన్నారనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఇట్ ఈజ్ ఏ స్లోపింగ్ కేవ్ సిచ్యువేటెడ్ హై ఇన్ ది అన్నామైట్. సో అన్నామైట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ది నార్థర్న్ లావోస్. ఇది ఏ కంట్రీలో ఉంటుందంటే నార్థర్న్ లావోస్. సో లావోస్ కంట్రీ ఉంది కదా, ఇది ఏషియన్లో కూడా పార్టు, అలానే సౌత్ ఏషియా కంట్రీస్లో ఉంటుంది. ఈ కంట్రీలో ఇది చూడండి మౌంటైన్ చాలా ఇంపార్టెంట్. సో అన్నామైట్ మౌంటైన్ రేంజ్ అనమాట. ఈ మౌంటైన్ రేంజ్లో ఈ కేవ్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఉత్ప్రేరక్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే వార్తల్లో ఉంది. ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఎందుకు వార్తల్లో ఉంది, ఇది దేనికి సంబంధించినది మేజర్గా ఇప్పుడు మనం చూద్దాం. సో రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఫర్ పవర్. సో మనకి విద్యుత్ శక్తికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఉన్నారు కదా, సో యూనియన్ మినిస్టర్ ఫర్ ది స్టేట్ ఫర్ పవర్ ఇనాగ్రేటెడ్ ది ఉత్ప్రేరక్. సో దీన్ని అయితే ఇనాగ్రేట్ చేస్తారు. దేనంటే ఉత్ప్రేరక్ అనే దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు. ఇట్స్ ఏ డెడికేటెడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో మామూలుగా సెంటర్ అంటే దీన్ని డెవలప్ చేయాలి, ఇంప్రూవ్ చేయడం ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఒక సెంటర్ అనమాట. సో అదేంటో చూద్దాం. టు యాక్సలరేట్ ది ఇండస్ట్రీ అడాప్టేషన్ ఆఫ్ ది క్లీన్ టెక్నాలజీస్. సో క్లీన్ టెక్నాలజీస్ ఇన్ ది న్యూఢిల్లీ. ఈ ఉత్ప్రేరక్ అనే దాన్ని ఎక్కడ లాంచ్ చేశారంటే న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. సో న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారంటే క్లీన్ ఎనర్జీ అనమాట. సో మన దేశంలో క్లీన్ ఎనర్జీని, కార్బన్ ఎమిషన్స్ అనేవి లేకుండా క్లీన్ ఎనర్జీని మనం ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని అయితే తీసుకొచ్చారు. సో తర్వాత ఇక్కడ చూడండి ద ఉన్నత్. ఇది కంప్లీట్గా ఉత్ప్రేరక్ అని చెప్పారు కదా. సో ఉత్ప్రేరక్ అంటే దీనికి అబ్రివేషన్ ఏంటంటే ఉన్నత్ తక్నీకి ప్రదర్శన్ కేంద్ర. సో ఉన్నత్ తక్నీకి ప్రదర్శన్ కేంద్ర అని చెప్పేసి దీనికైతే నేమ్ అనేది పెట్టారనమాట. సో ఈజ్ ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టు యాక్సలరేట్. చూడండి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టు యాక్సలరేట్ ది అడాప్టేషన్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ అండ్ ది సీక్స్ టు ప్లే క్యాటలిస్టిక్ రోల్ ఇన్ ది ఇంప్రూవింగ్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ.
సో దీని యొక్క మేజర్ రోల్ ఏంటి, ఉత్ప్రేరక యొక్క దీనికి సంబంధించి దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే మేజర్గా ఎనర్జీ ఎఫిషియన్సీ అనమాట. ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది తీసుకురావడం కోసమే దీన్ని అయితే ఉత్ప్రేరక అనే దాన్ని తీసుకొచ్చారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఇప్పుడు ఇక్కడ చూడండి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయన్నమాట. ఈ ఉత్ప్రేరకని రన్ చేసే కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే ఉంటాయి. అవేమన్నా ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. సో ఇట్ ఈస్ ఆల్సో నేమ్డ్ యాజ్ ది అడ్వాన్స్డ్. సో అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ సెంటర్. సో అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తారు, ఏఐటీడీసీ. సో ఏఐటీడీసీ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తారు. దీన్నే ఆ నేమ్తో పిలుస్తారు. అయితే ఇక్కడ చూడండి దీన్ని ఎవరు సెటప్ చేశారు. సో దీన్ని ఎవరు సెటప్ చేశారంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో బీఈ అని చెప్పేసి పిలుస్తారు. సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని చెప్పేసి పిలుస్తున్నారు, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని పిలుస్తున్నారు. ఈ సంస్థ అనేది దీన్ని సెటప్ చేసింది అనమాట. ఈ ఉత్ప్రేరక ఒక పోర్టల్ లాగా దీన్ని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మనము ఇది దేనికైతే పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఈ మొత్తం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది బీఈ అనేది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద అయితే పనిచేస్తుంది. అసలు ఈ సంస్థ అనేది ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏముందో చూద్దాం. ఏది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది దీనికి సంబంధించి కంప్లీట్గా డేటా ఏముందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ బీఈ అనేది బ్యూరో ఆఫ్, ఇక్కడ చూడండి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉంది కదా, ఇది వచ్చేసి ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట. ఇట్స్ ఏ స్టాట్యుటరీ బాడీ అండర్ ది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. సో ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి బీఈని ఏమంటారంటే ఇట్స్ స్టాట్యుటరీ బాడీ వర్కింగ్ అండర్ ది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ది పవర్. అంటే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇట్ వాస్ సెటప్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ ది 2001. సో 2001లో ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ ఉంది కదా, ఆ యాక్ట్ ప్రకారం దీన్ని తీసుకొచ్చారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీని. సో 2001లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటంటే ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 అనమాట. సో దీని ప్రకారం అయితే దాన్ని తీసుకొచ్చారు, ఈ సంస్థనే తీసుకొచ్చారు. సో ఇక్కడ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, సో ఫైనల్గా దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్ ఏముందంటే టు రెడ్యూస్ ఎనర్జీ ఇంటెన్సిటీ ఇన్ ది ఇండియన్ ఎకానమీ. అంటే ఇక్కడ ఎనర్జీ ఇంటెన్సిటీని తక్కువ చేయాలన్నమాట. అంటే మనం ఏదైనా ఎనర్జీ అనేది ఎక్కువ యూజ్ చేయడం వల్ల తక్కువ అవుట్పుట్ కోసం ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయకుండా తక్కువ ఎనర్జీతోనే ఎక్కువ అవుట్పుట్ తీసుకొచ్చే విధంగా, అంటే ఎనర్జీ ఇంటెన్సిటీని తగ్గించాలన్నమాట. అంటే ప్రొడక్షన్ కంటే కూడా ఎనర్జీ అనేది పెరగకూడదు, ప్రొడక్షన్ పెరగాలి, తక్కువ ఎనర్జీతో రావాలి. ఇది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. తర్వాత ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే క్లీన్ ఎనర్జీ అనమాట. సో క్లీన్ ఎనర్జీ కూడా దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఇండియాలో క్లీన్ ఎనర్జీ తీసుకోవాలనేది కూడా దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి మెయిరా పైబీస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది ఈ టర్ము. సో మెయిరా పైబీస్ అనేది ఏంటి, అసలు ఈ టర్మ్ అనేది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇన్ ది రీసెంట్ విజిట్ టు మణిపూర్. సో మణిపూర్లో రీసెంట్గా వైలెన్స్ అనేది జరుగుతుంది కదా, ఇక్కడ హోమ్ మినిస్టర్ విజిట్ చేశారు మణిపూర్ రాష్ట్రాన్ని. ఇక్కడ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మణిపూర్ రాష్ట్రాన్ని విజిట్ చేసినప్పుడు ఆయన ఒక సంస్థను ఆర్గనైజేషన్ అయితే కలిసారనమాట. అదేంటంటే మెయిరా పైబీస్ అని చెప్పేసి సోదాన్ని కలిశారు. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ హిస్ మీటింగ్స్ వేరియస్ ది సివిల్ సొసైటీ గ్రూప్స్ అనమాట. సో మామూలుగా మనకి సివిల్ సొసైటీ గ్రూప్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్స్ సమాజ సేవ కోసం ఉంటాయన్నమాట కొన్ని. అందులో భాగంగా వన్ ఆఫ్ ది సొసైటీ వచ్చేసి ఈ మెయిరా పైబీస్ అనమాట. దీని ఏంటంటే ఇది సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. అయితే దీన్ని ఎప్పుడు స్థాపించారు, ఇది వార్తలో ఉంది కాబట్టి ఓకే. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే ఫార్మ్డ్ ఇన్ ది 1977. సో 1970లో ఈ మైరా పైబీస్ అని చెప్పేసి ఒక సొసైటీని తీసుకొచ్చారు. తర్వాత మైరా పైబీస్ ఆల్సో నోన్ యాజ్ ది ఇమాస్ ఆర్ మదర్ ఆఫ్ ది మణిపూర్. సో దీన్ని ఇమాస్ అని పిలుస్తారు, లేదా మదర్స్ ఆఫ్ ది మణిపూర్ అని కూడా పిలుస్తారు. దీన్ని మైరా పైబీస్ని మదర్స్ ఆఫ్ మణిపూర్ అని కూడా పిలుస్తారు ఈ ఆర్గనైజేషన్ని. సో ఇది చూడండి, ఇందులో ఎవరుంటారు, ఈ మైరా పైబీస్ అనేది ఇట్స్ ఏ ఉమెన్ ఆర్గనైజేషన్ అనమాట, ఉమెన్ సొసైటీ. ఇదంతా కూడా ఉమెన్ సొసైటీ. ఎస్పెషల్లీ ఇందులో మైతీ కమ్యూనిటీకి సంబంధించిన ఉమెన్ ఉంటారు. సో మైతీ కమ్యూనిటీ తెలుసు కదా, రీసెంట్గా వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని చెప్పి అని కోర్టు చెప్పడం వల్లే ఇంత వైలెన్స్ అనేది రావడం జరిగిందనమాట. అయితే ఈ మైరా కమ్యూనిటీస్ ఉమెన్ అనే వాళ్ళు ఇందులో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఉమెన్ హూ కమ్ ఫ్రమ్ ది ఆల్ సెక్షన్స్. సో మైతీ ఆల్ సెక్షన్స్ వచ్చేసినటువంటి ఉమెన్ ఇందులో భాగంగా ఉంటారు. ఎస్పెషల్లీ వీళ్ళందరూ కూడా మైతీ కమ్యూనిటీ ఎక్కడ ఉంటారు, ఇంపాల్ వ్యాలీ అనమాట. సో మణిపూర్ క్యాబినెట్ వంటి ఇంపాల్ వ్యాలీలో ఉంటారు. వైడ్లీ రెస్పెక్టెడ్ అనేది పవర్ఫుల్ మోరల్ ఫోర్స్. ఇది ఒక మోరల్ ఫోర్స్ అనమాట. సో మోరల్ ఫోర్స్ అంటే మేజర్గా వీళ్ళు ఈ మైరా పైబీస్ అనేవాళ్ళు మోరల్ ఫోర్స్ అంటే వీళ్ళు మేజర్ దేని మీద ఎక్కువగా పోరాడతారంటే ఉద్యమం చేస్తారంటే ఆల్కహాల్ అనమాట. సో ఆల్కహాల్, సో ఎక్కువగా వచ్చేసి ఆల్కహాల్కి సంబంధించి కావచ్చు, హ్యూమన్ రైట్స్. సో హ్యూమన్ రైట్స్కి సంబంధించి కూడా ఆల్కహాల్, హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల కోసము, అలానే మద్యపానం నిషేధం కోసము వీళ్ళైతే పోరాడుతూ ఉంటారనమాట. అయితే రీసెంట్గా వీళ్ళందరూ వార్తల్లోకి ఎందుకు వచ్చారంటే ఇప్పుడు మణిపూర్లో వైలెన్స్ జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ వీళ్ళు మైతీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఉమెన్ కాబట్టి సో అందువల్ల వీళ్ళు వార్తలకు అయితే రావడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను. ఇవి చూడండి, మణిపూర్ స్టేట్కి సంబంధించిన ఆల్రెడీ వైలెన్స్ ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఒక క్లాస్ అయితే మీకు ఇచ్చాను కంప్లీట్ ఎడిటోరియల్, అది కూడా చూడండి, మీకు చాలా వరకు కూడా అర్థమవుతుంది.
సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది హిందూ పేపర్ నుంచి తీసుకుని ఇంపార్టెంట్ టాపిక్స్ అందిస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.